ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వినాయక చవితి వస్తుందని ఆ విఘ్నాధిపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని తన్మయత్వాన్ని పొందుతాం. ఇక్కడి దాకా బాగా ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలు సమస్య అంతా. గణనాథుని ఎలా పూజించుకున్నాం అన్నది కాదు, ఎలా సాగనంటాం అన్నది కూడా చాలా ఉంది. ఒకసారి ఈ వీడియోలు చూడండి. ఇది చూసాక మీకేమనిపిస్తుంది? కోపం రావట్లేదా? రక్తం కరిగిపోవట్లేదా? అసలు పొరపాటున ఎవరి కాళ్ళైనా తగ్గితేనే కన్ను తప్పుకుంటాం. అలాంటిది వినాయకుడిని ఏకంగా కాళ్ళతో తొక్కడం, తన్నడం, విసిరేయడం, ముక్కలుగా చేసి నిమజ్జనం చేయడం. కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది ఉందా? పందిళ్లలో మన వినాయకుడే పెద్దగా ఉండాలి, మన వినాయకుడే కలర్ఫుల్గా ఉండాలి, మన డిజైన్